కొంతమందికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. నేను స్పోర్ట్స్‌లో మంచి స్థాయికి రావాలని, లేదంటే నేను ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని, లేదంటే గనక ఒక సివిల్స్‌లో గాని, వాళ్ళు చదువుకున్న వాటిలో గొప్ప ర్యాంక్ సాధించాలని. ఇవన్నీ మంచియే, నేనేం కాదనట్లేదు గానీ, వీటి కోసం వాళ్ళు రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తానే ఉంటారు. దాని గురించి చదువుతానే ఉంటారు. దాని గురించి పరిగెడతానే ఉంటారు. ఎక్కడా కూడా అలసట అనేది వారికి రాదు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం అదే కాబట్టి. అయితే వీళ్ళేం చేస్తారంటే, ఇక దేవుని వాక్యానికి, దేవుని మాటలకి, మందిరానికి చోటు అనేది ఉండనే ఉండదు. అవకాశం కూడా ఇవ్వరు. అయితే ఇలా లక్ష్యానికి చేరుకున్న వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా వీటన్నిటి కోసం నువ్వు పరుగులు పెట్టుకుంటా ఒక స్థాయికి వెళ్ళినా సరే, అవి నీకు పూర్తి మనశ్శాంతిని ఇవ్వలేవు. అదే కనుక నిజమైతే అక్కడ దాకా వెళ్ళి, ఒక గొప్ప స్థాయికి వెళ్ళి, అది క్రీడా రంగంలోనైనా, ఇంకా ఏ ఇతర రంగాల్లోనైనా, చదువుల్లోనైనా, ఏ ఇతర విషయాల్లో అయినా గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత, ఒక డబ్బు, హోదా, మంచి పేరు సంపాదించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటర్వ్యూల్లో అడుగుతా ఉంటే, మాకు ఇంత ఉన్నా కానీ మాకు మనశ్శాంతి లేదండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకని? వాళ్ళు ఏర్పరచుకున్న లక్ష్యం, వాళ్ళు చేరిన గమ్యం వాళ్ళకి మనశ్శాంతిని ఎందుకు ఇవ్వలేకపోయింది? వాళ్ళకి బ్రతకాలన్న ఆశను ఎందుకు కల్పించలేకపోయిందంటే కనుక, వాళ్ళ జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ యేసయ్యకి వారు చోటు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో ఆ కొరత, ఆ శాంతి అనేది మిగిలింది. మనం ఏది ఏర్పాటు చేసుకున్నా ముందు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మిగతా విషయాల్లో ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నారు. ప్రైజ్ గాడ్.